హలో ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టమా అని. కానీ నేను వాళ్లతో ఒకటే చెప్తాను, ఇంగ్లీష్ నేర్చుకోవటం కష్టం కాదు, ఇట్ ఈస్ అ పీస్ ఆఫ్ కేక్ అని. అసలు ఈ పీస్ ఆఫ్ కేక్ అంటే ఏంటి? నిజంగానే కేక్ తినడమా? కాదు. ఈరోజు వీడియోలో ఈ ఇంట్రెస్టింగ్ ఇడియం గురించి పూర్తిగా తెలుసుకుందాం. First, let's look at the meaning. A piece of cake is delicious and easy to eat, right? You don't struggle to eat cake. So, in English, when we say a task is a piece of cake, we mean it is very easy or simple to do. ముందుగా దీని అర్థం చూద్దాం. మామూలుగా ఒక కేక్ ముక్కని తినడం ఎంత తేలిక? దాన్ని తినడానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు కదా? చాలా ఈజీగా తినేస్తాం. అందుకే ఇంగ్లీష్లో ఏదైనా ఒక పని చాలా తేలికగా అయిపోయింది లేదా అది చేయటం నాకు చాలా సులభం అని చెప్పడానికి ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అని అంటాం. అంటే తెలుగులో మనం నల్లేరు మీద బండి నడక లేదా నీళ్లు తాగినంత సులభం అంటాం కదా, ఇది అలాంటిదే అన్నమాట. Let's look at 3 examples to understand how to use this correctly. Example 1. Driving this car is a piece of cake. అంటే ఈ కారు నడపడం నాకు చాలా సులభం అని అర్థం. మీకు డ్రైవింగ్ బాగా వచ్చు అనుకోండి, అప్పుడు మీరు ఈ మాట వాడొచ్చు. Example 2. I thought the math exam would be hard, but it was a piece of cake. దీని అర్థం ఏంటంటే మ్యాథ్స్ పరీక్ష కష్టంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అది చాలా ఈజీగా కేక్ తిన్నంత ఈజీగా అయిపోయింది అని అర్థం. You can also use it in a negative way. Example 3. Making biryani is not a piece of cake. దీన్ని మనం నెగటివ్గా కూడా వాడొచ్చు. బిర్యానీ వండటం అనేది అంత తేలికైన పని కాదు. It is not a piece of cake అని చెప్పొచ్చు. Now, practice with me. Speak out loud. Say it slowly. It is a piece of cake. Now, say it faster. It's a piece of cake. గుర్తుపెట్టుకోండి, ఇది వాడేటప్పుడు కాస్త స్టైల్గా, కాన్ఫిడెంట్గా చెప్పాలి. అప్పుడే వినేవాళ్లకి మీ ఇంగ్లీష్ మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది. So, is learning English hard? No. With MNB English lessons, it's a piece of cake. ఇప్పుడు మీకో చిన్న ఛాలెంజ్. మీకు బాగా సులభంగా వచ్చే పని ఏంటి? What is a piece of cake for you? ఉదాహరణకు, cooking is a piece of cake for me, లేదా drawing is a piece of cake for me. మీ సమాధానాన్ని కింద కామెంట్స్లో రాయండి. Don't forget to like, share, and subscribe. See you in the next lesson.